అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. మరి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని క్వెషన్స్‌కి సంబంధించి కొంతమంది ఎక్కువ మంది ఉద్యోగులు అడిగినటువంటి క్వెషన్స్ సంబంధించి ఆన్సర్స్ అయితే ఇక్కడ మనం తెలుసుకుందాము. క్లారిటీ కోసం అండి ఈ వీడియో. క్వెషన్ నెంబర్ 1, ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచరు అప్రెంటిస్ కాలంలో 50 రోజులు జీత నష్టపు సెలవు పెట్టుకుని ఇన్ సర్వీస్ బీఈడీకి వెళ్ళారు. అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవులను వాడుకోవచ్చా? సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్‌కు పరిగణిస్తారా? అని అయితే అడగడం జరిగిందండి. ఈయన అప్రెంటిస్ కాలంలో 50 రోజు జీత నష్టపు సెలవులు అయితే పెట్టి బీఈడీకి అయితే వెళ్ళారు. ఆన్సర్ వచ్చేసి అప్రెంటిస్ కాలంలో మన జీత నష్టపు సెలవు పెడితే ఆ మేరకు అప్రెంటిస్ పీరియడ్ అయితే పొడిగించబడుతుంది. ఇదే అండి. మరొకరు రెండవ ప్రశ్న అండి. ప్రభుత్వ అనుమతితో మార్చి 16, 2024 నుంచి విదేశాలకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే వేసవి సెలవులకు అనుమతిస్తారా అట్లా వెళ్ళడానికి? అంటే మనకు ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో అప్పటి నుంచి అండి మార్చి 16 నుంచి వేసవి సెలవుల ముందు రోజు వరకు అయితే సెలవు మంజూరు చేస్తారు. వీటిని వేసవి సెలవులకు సఫిక్స్‌గా వాడుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆ విధంగా అనుమతి అయితే లభిస్తుంది. మరొక క్వెషన్ అండి. హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీటీలకు ఇచ్చిన ఇంక్రిమెంట్ మూల వేతనంలో కలపవచ్చా అని అయితే అడుగుతున్నారు. దానికి సమాధానం, హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీటీలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిటిఏ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మెమో నెంబర్ ఇక్కడ మనం చూస్తున్నాం ఫైనాన్షియల్ 02-18069/10/2024 ఈ విధంగా ఈ డేటా ప్రకారంగా నందు సదరు ఇంక్రిమెంట్ వారి యొక్క మూల వేతనంలో కలపరాదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మూల వేతనం అయితే స్పష్టంగా కలపకూడదు అని అయితే మనకు తెలిసింది. ఇక్కడ కలపవచ్చా అంటే కలపకూడదు. ఉద్యోగ విరమణ ఉపాధ్యాయుడు 75,000 మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి? అంటే దీనికి సమాధానంగా ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఆన్లైన్ ద్వారా అయితే సిఎస్సికి పంపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం csc.ap.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి దానిలో ప్రతిపాదనలు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. దీనివల్ల ప్రాసెస్ అయితే మనకి వెబ్సైట్లో ఉంటుందండి. ఎలా అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలని దీని ద్వారా ఫాలో అవుతే సరిపోతుంది. పంపుకోవచ్చు అన్నమాట. మరొక క్వెషన్ అండి. ఒక ఉపాధ్యాయునికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 ఆదాయ పన్నులో చూపించాలా? ఎలా చూపించాలి అని అడుగుతున్నారు. అవునండి, మనకు ప్రస్తుతానికి పెన్షన్‌కి కూడా ట్యాక్స్ అయితే పడుతుంది కాబట్టి మొత్తం ఆమె జీతం, పెన్షన్ 2 కూడా ఆదాయ పన్ను మదింపు కోసం అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఐటీఆర్ అంటే ఐటీ రిటర్న్స్ కోసం దాఖలు చేసుకోవాలి. ఫ్యామిలీ పెన్షన్ ఇతర ఆదాయంలో అయితే చూపించాలి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌గా అయితే చూపించుకోవాలి. మరొక క్వెషన్ అండి. ఒక ఉపాధ్యాయుడు జనవరి నుండి డిసెంబర్ వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధులలో చేరారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు హాఫ్ పే సెలవు మరియు సంపాదిత సెలవు అంటే ఎర్న్డ్ లీవు మంజూరు చేస్తారా? అతని ఇంక్రిమెంట్ సెప్టెంబర్ మాసంలో ఉంది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు అని అయితే అడగడం జరిగింది. దానికి సమాధానంగా సస్పెన్షన్ కాలానికి అర్ధవేతపు అంటే హాఫ్ పే లీవ్ మరియు
ఎరండ్యూల్ లీవ్ సంబంధించి మంజూరు చేస్తారు కాబట్టి ఆయనకు సెప్టెంబర్ నెల నుంచి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం వారు విధుల్లో చేరిన డిసెంబర్ 31వ తేదీ నుంచి మాత్రమే ఇస్తారు. మరొక క్వశ్చన్ అండి. సో 1995 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరిన ఉపాధ్యాయుడు 2009లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 4న విధుల్లో చేరారు. మరొక ఉపాధ్యాయుడు 1996 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 3న విధుల్లో అయితే చేరారు. ఇద్దరిలో ఎవరు సీనియారిటీకి వస్తారు? సో ఇక్కడ మనకు డిఎస్సి ద్వారా ఈ విధంగా 1995లో చేరిన వారు వస్తారు. 96లో డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరిన వారు 2009లోనే సేమ్ అదే ఇయర్లోనే చేరడం జరిగింది. సో ఒక్కరోజు ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4 అయితే సో ఒక్కరోజు ముందు చేరారు. దానికి సంబంధించి చూద్దాము. ఆన్సర్ అండి, పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు ఆర్సీ నెంబరు 142C3-1/1/11 డేటెడ్ ఆన్ 19th ఏప్రిల్ 2011 ప్రకారంగా 95 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతాడు. సో ఈ విధంగా మనకు స్కూల్లో ఎస్జిటిగా చేరి స్కూల్లో వచ్చేసి ఈ విధంగా చేరిన డేట్ కాకుండా అతని అపాయింట్మెంట్ డేట్ని అయితే పరిగణిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ 95 వారే సీనియర్ అవుతారు అనమాట. మరొక క్వశ్చన్ అండి. మా కుమారుని వయసు 20 సంవత్సరాలు, డిఎంఎల్టీ చదువుతున్నారు. గతంలో నేను 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ వాడుకున్నాను. మిగిలిన 120 రోజులు సెలవులు ఇప్పుడు తీసుకోవచ్చా? వయోపరిమితి తొలగించారంటున్నారు. ఇది వాస్తవమేనా అంటున్నారు. అవునండి, ఇటీవల ఇచ్చిన ఎంఎస్ నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ అండి 36 జిఏడి డేటెడ్ ఆన్ 16th March 2024 నందు టు టేక్ కేర్ ఆఫ్ ద మైనర్ చైల్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. సో దీనివల్ల 18 సంవత్సరములు దాటిన పిల్లలుంటే చైల్డ్ కేర్ లీవ్ వర్తించే అవకాశం అయితే లేదన్నమాట. ఇక్కడ మనం మైనర్ బాలుడు, మైనర్ బాలిక, బాలుడు అంటే మైనర్ చైల్డ్ అనమాట. సో 18+ ఉంటే మేజర్ అయితే చైల్డ్ కేర్ లీవ్స్ అయితే వర్తించే అవకాశము ఉండదండి. సో ఆ రిమైనింగ్ డేస్ ఇలా అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మీకు నచ్చిన క్వశ్చన్ అయితే కామెంట్లో చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయినా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని అయితే తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.